మన గోదావరి జిల్లాలకు కొత్త హోప్ ఇస్తున్న మెడికవర్ హాస్పిటల్స్, యూరోపియన్ స్థాయి వైద్య సేవలు. మెడికవర్ హాస్పిటల్స్, ఏడీబీ రోడ్, అచ్చంపేట జంక్షన్ దగ్గర, కాకినాడ. ఫోన్ 04068334455. నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. నేను మౌనిక. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పిఠాపురం నియోజకవర్గంలో 5 కోట్ల రూపాయల నిధులతో ప్రధాన రోడ్లను అభివృద్ధి చేసేందుకు చర్యలు. పిఠాపురం పట్టణంలో రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే పెండం దొరబాబు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నాయి బ్రాహ్మణుల అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట. మీడియా సమావేశంలో వెల్లడించిన రాష్ట్ర నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఎస్ యానాదయ్య. ఈ నెల 27వ తేదీ నుండి జరగనున్న జాతీయ స్థాయి పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. కాకినాడ అర్బన్ పరిధిలో సుమారు 190 సెంటర్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించిన మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ పృథ్వీచరణ్. ప్రజలెవరూ కూడా ఇబ్బందులు పడకూడదని పిఠాపురం నియోజకవర్గంలోని ప్రధాన రోడ్లన్నింటినీ తొలి విడతగా 5 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి చేసేందుకు పనులు ప్రారంభించామని, మలి విడతగా మరిన్ని రోడ్లు అభివృద్ధి పరచడం, కొత్త రోడ్లు నిర్మాణం చేయడం వంటి పనులు చేపడతామని పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు పేర్కొన్నారు. పిఠాపురం పట్టణంలో పాడైపోయిన ప్రధాన రహదారిలో ప్రభుత్వ ఆసుపత్రి నుంచి చర్చ్ సెంటర్ వరకు సుమారు 80 లక్షల రూపాయల నిధులతో జరుగుతోన్న బీటీ రోడ్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే దొరబాబు పరిశీలించారు. నాణ్యతపై R&B అధికారులను, కాంట్రాక్టర్ను ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొరబాబు మీడియాతో మాట్లాడారు. R&B డిఈ వర్మ, ఏఈ అశ్రిత, వర్క్ ఇన్స్పెక్టర్లు నాయుడు, మసకపల్లి బుజ్జి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గండేపల్లి బాబీ, పాదగయ చైర్మన్ ఆగంటి ప్రభాకర్, శ్రీపాద వల్లభ సంస్థానం చైర్మన్ రెడ్డిం జనార్దన్, అర్బన్ బ్యాంక్ చైర్మన్ బాలిపల్లి రాంబాబు, బొజ్జా దొరబాబు, పచ్చిమళ్ల అప్పలరాజు, చందక శ్యామలరావు, కొత్తపల్లి బుజ్జి, భూషణం, పైలా నాయుడు, గ్రంథి గణేష్, చోటిశెట్టి ఉమామహేశ్వరరావు, దంగేటి ఆదినారాయణ, కుసిరెడ్డి సత్యనారాయణ, వజ్రపు వీరేష్, మొహినుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఎప్పటి నుంచో కూడా ప్రజల ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం గుర్తించి ఏదైతే పిఠాపురం మెయిన్ రోడ్డు కానివ్వండి, అలాగే గోర్స్ రోడ్డు కానివ్వండి, తాటిపత్తి రోడ్డు కానీ, వన్నిపూడి రోడ్డు కానీ, మల్లవరం రోడ్డు కానీ, చందుర్తి రోడ్డు కానీ, ఈ జల్లూరు రోడ్డు కానివ్వండి, ఇవన్నీ కూడా దాదాపు 8 రోడ్లని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళగా ఆయన వెంటనే దాన్ని కంప్లీట్ ఆధునీకరించి ప్రజలకు ఇబ్బంది లేని పరిస్థితుల్లో చేయాలని చెప్పి ఈ రోజున దగ్గర 4-5 కోట్ల రూపాయలని వెచ్చించి ఈ రోజున ఇవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. ఇంకా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఉండే రహదారులన్నింటినీ కూడా కంప్లీట్ అన్నింటినీ కూడా ఏదైతే ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా, ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆ రోడ్లను వేయించే దిశగా రాబోయే రోజుల్లో ఆయన పూర్తిగా దీని మీద దృష్టి పెట్టడం జరుగుతుంది. తప్పనిసరిగా ఇవన్నీ కూడా ఇంకా మిగతా ఎక్కడన్నా కానీ ఉంటే అవి కూడా తప్పనిసరిగా త్వరలో పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ రోజున పిఠాపురం మెయిన్ రోడ్ అంతా కూడా ఇండివిజువల్ చర్చ్ సెంటర్ వరకు కూడా దీన్ని పూర్తి చేసుకుంటా ఉన్నాం. చర్చ్ సెంటర్ నుంచి మళ్ళీ బైపాస్ వరకు కూడా నెక్స్ట్ విడతలో అది కూడా వేయించడానికి ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారికి మా పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకుల తరఫున, ప్రజల తరఫున, అలాగే మా మున్సిపల్ చైర్మన్ గారు అందరి తరఫున కూడా, కౌన్సిలర్ తరఫున కూడా ఇదొక ప్రజలకి అందరికీ కూడా మంచి చేయాలనే సంకల్పంతో అందరూ కూడా దీన్ని ఈ రోజున చూడడానికి వచ్చాం. తప్పనిసరిగా ప్రజలందరూ కూడా దీన్ని ఆశీర్వదిస్తారని చెప్పి తెలియజేస్తాం.
రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక నాయి బ్రాహ్మణులకు సంక్షేమం, అభివృద్ధి, రాజకీయ తదితర అన్ని రంగాలలో సముచిత స్థానం కల్పించి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఎస్ యానాదయ్య పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా కాకినాడ విచ్చేసిన ఆయన జిల్లా బీసీ సంక్షేమ శాఖ డీడీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో 90% హామీలు అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. కోవిడ్ ప్రభావంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న నాయి బ్రాహ్మణులను ఆదుకోవడంలో భాగంగా షాపులకు 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ కమిటీలను పునరుద్ధరించి 2 సంవత్సరాలు పదవీకాలం పొడిగించడం జరిగిందని, అన్ని ఆలయాల పాలక మండలిలో స్థానం కల్పించారని, వాయిద్య కళాకారులకు పోలీసుల నుంచి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా గుర్తింపు కార్డులు కూడా అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ డీడీ కె మయూరి, బీసీ సంక్షేమ శాఖ అధికారులు, నాయి బ్రాహ్మణ సంక్షేమ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మరి మన మధ్యలో రాష్ట్ర స్థాయి నాయి బ్రాహ్మణ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గౌరవనీయులు శ్రీ యానాదయ్య గారు మన మధ్యలో ఉన్నారు. మరి బీసీలకు ఎస్పెషల్లీ రాష్ట్రంలో ఉన్నటువంటి చేతి నాయి బ్రాహ్మణులు ఎలాంటి మరి గవర్నమెంట్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందో వారి అభివృద్ధి కోసం సార్ మరి వివరించడానికి మధ్యలో ఉన్నారు. మరి ముఖ్యంగా ఈరోజు ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బలహీన వర్గాలకు, బీసీలకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ వారికి సంక్షేమ పరంగా కానీ రాజకీయంగా ప్రథమ పెట్టేసినటువంటి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నాయి బ్రాహ్మణులకు అనేక సంక్షేమ పథకాలు 2 సంవత్సరాలు రావడం జరిగింది. మరి వారు ఇచ్చినటువంటి హామీలలో అన్ని హామీల్లో దాదాపు 90% పూర్తి చేయడమే కాక నాయి బ్రాహ్మణులకు ఇచ్చినటువంటి హామీల్లో దాదాపు 1-2 తప్ప మిగిలినవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. వాటిలో ప్రధానంగా పాదయాత్రలో గౌరవ ముఖ్యమంత్రి గారు నాయి బ్రాహ్మణులందరూ కూడా ప్రతి షాపున ప్రతి ఒక్కరికి కానీ ఉచిత విద్యుత్ కానీ లేదా 10,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఆర్థిక సహాయం చేస్తారని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు ఈ రాష్ట్రంలో 2వ విడత ఈ మధ్యనే 40 కోట్ల రూపాయల నాయి బ్రాహ్మణులు 40,000 షాపులు కూడా ప్రతి షాపు 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఇది 2వ విడత కూడా. మరి ఆ రోజు ఉచిత విద్యుత్ కానీ 10,000 కానీ ఇస్తా అన్నారు. ఈరోజు 10,000తో పాటు ఉచిత విద్యుత్ కూడా ప్రతి షాపుకు 150 యూనిట్ల ఉచిత విద్యుత్తును కూడా అందజేయడం 2 కూడా ఇవ్వడం జరుగుతోంది. మరి వీటితో పాటు ఎంతో కాలంగా నాయి బ్రాహ్మణ సంక్షేమానికి ఎప్పటి నుంచో నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ కమిటీ అనేది జిల్లా కలెక్టరేట్ లో ఉంది. కానీ ఆ వెల్ఫేర్ కమిటీకి ఎటువంటి బాధ్యతలు కానీ వారికి నామకా వస్తున్నటువంటి ఆ వెల్ఫేర్ కమిటీని కూడా ఈ మధ్య మేము బోర్డులో తీర్మానం చేసి సంవత్సరం ఉన్నటువంటి వెల్ఫేర్ కమిటీని 2 సంవత్సరాలకు పెంచుతూ అదేవిధంగా జిల్లాలో జరిగేటటువంటి నాయి బ్రాహ్మణ సంక్షేమ అన్ని పథకాలు కూడా ఆ వెల్ఫేర్ కమిటీ యొక్క బాధ్యతగా వాళ్ళు కూడా రివ్యూలో పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసే విధంగా 2 సంవత్సరాలకి జీవోలు పెంచుతూ దాంట్లో ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో ఉన్నటువంటి డైరెక్టర్తో పాటు 3 ప్రాంతాల రెవెన్యూ డివిజన్ నుంచి 3 జెంట్స్ని అదేవిధంగా ఒక జిల్లాలో ఒక మహిళని కూడా నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ కమిటీలో వేసి జాయింట్ కలెక్టర్ చైర్మన్ గా ఉండేటటువంటి బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ కన్వీనర్ గా ఉండేటటువంటి ఆ కమిటీ ద్వారా జిల్లాలో నాయి బ్రాహ్మణ సంక్షేమానికి కృషి చేయడం జరుగుతుంది. పోలియో నియంత్రణలో భాగంగా ఈ నెల 27వ తేదీన జరగనున్న జాతీయ స్థాయి పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కాకినాడ నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్ కోరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 27, 28, మార్చి 1వ తేదీల్లో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, దీని నిమిత్తం కాకినాడ అర్బన్ పరిధిలో సుమారు 190 సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. 5 సంవత్సరాల వయసులోపు పిల్లలందరికీ తప్పకుండా పోలియో వ్యాక్సినేషన్ జరిగేలా చూడాలని సూచించారు. ప్రతి వార్డుల్లోనూ అలాగే బస్ స్టేషన్, రైల్వే స్టేషన్ తదితర రద్దీ ప్రాంతాలలో కూడా ప్రత్యేక బూత్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పోలియో నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. ఈ నెల 27, 28 అలాగే మార్చి 1వ తారీఖున నేషనల్ పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరుగుతుందండి. రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. అదే మార్చ్ 1 వరకు కొనసాగుతుంది.
దీంట్లో మనకి కాకినాడకు వచ్చేసరికి, కాకినాడ అర్బన్ ఏరియాకి వచ్చేసరికి మనకి 40,129 మంది అంటే బెనిఫిషరీస్. ఎస్టిమేటెడ్ పాపులేషన్ ఎవరైతే 0 to 5 years పిల్లలైతే ఉంటారో వాళ్ళు 40,129 వరకు కూడా మేము క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఈ పల్స్ పోలియో వేయాలనే ఉద్దేశంతో మనం సుమారు 190 బూత్ సెంటర్స్ని అరేంజ్ చేయడం జరిగింది, అంటే వ్యాక్సినేషన్ పాయింట్స్. దాంట్లో 166 బూతులు వార్డు వైజ్, అంటే వార్డుకు 4-5 చెప్పిన వస్తూ ఉంటాయి. సో అవి 166. అదేవిధంగా 24 ట్రాన్సిట్ పాయింట్స్ అంటే ఎక్కడైతే మనకి బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, అదేవిధంగా మేజర్ జంక్షన్స్, ఇలాంటి అన్ని చోట్ల ఒక 24 సెంటర్లు మొత్తం కలిపి 190 సెంటర్స్ని మనం కాకినాడ నగరం ప్రాంతంలో అరేంజ్ చేయడం జరిగింది. సో నగర ప్రజలందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని మీ ఇంట్లో కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ చిన్నపిల్లలు ఎవరు ఉంటే ఖచ్చితంగా ఈ పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ జరిగేటట్టు చూడాలని చెప్పేసి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నామండి. దీంట్లోని మనకి సుమారు 760 మంది వరకు కూడా స్టాఫ్ మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. దీంట్లో ముఖ్యంగా మనకి ఏఎన్ఎంస్, ఆశాస్, అదే అంగన్వాడీ వర్కర్స్, వాలంటీర్స్ని ఇన్వాల్వ్ చేస్తున్నాం. అలాగే ప్రైవేట్ నర్సింగ్ కాలేజ్ స్టూడెంట్స్ని కూడా మేము దీంట్లో ఇన్వాల్వ్ చేస్తున్నామండి. సో అందరూ కలిసి ఈ పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. కాకినాడ ఆదిత్య డిగ్రీ కళాశాల ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం ఆధ్వర్యంలో ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ అంతర కళాశాలల పురుషుల కుస్తీ పోటీలు మరియు యూనివర్సిటీ టీమ్ సెలెక్షన్స్ ఘనంగా నిర్వహించినట్టు అంతర కళాశాలల కుస్తీ పోటీల కన్వీనర్ మరియు ఆదిత్య డిగ్రీ మరియు పీజీ కళాశాలల అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ బిఈవిఎల్ నాయుడు తెలిపారు. ఆదిత్య డిగ్రీ కళాశాలలో అంతర కళాశాలల కుస్తీ పోటీలు మరియు యూనివర్సిటీ టీమ్ సెలెక్షన్స్ జరిగాయి. జ్యోతి ప్రజ్వలన మరియు ప్రార్థనా గీతంతో ప్రారంభమైన ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన డాక్టర్ బిఈవిఎల్ నాయుడు మాట్లాడుతూ విద్యార్థులు పాఠ్యాంశాలతో పాటు క్రీడల్లో రాణించాలని అన్నారు. అంతర కళాశాలల కుస్తీ పోటీలు తమ కళాశాలలో నిర్వహించడానికి అవకాశం కల్పించిన ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆదిత్య డిగ్రీ కళాశాలల సెక్రటరీ డాక్టర్ నల్లమిల్లి సుగుణారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు కుస్తీ పోటీల్లో ఛాంపియన్గా తయారు కావాలని, క్రీడల్లో రాణిస్తే గొప్ప ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని, ఆర్థిక ఎదుగుదలతో పాటు గౌరవం కూడా లభిస్తుందని తెలిపారు. ఈ విధమైన పోటీలు స్నేహపూర్వక భావాలను ఏర్పరచుకునేందుకు తోడ్పడతాయని, ఆదిత్య విద్యాసంస్థలు క్రీడలకు ప్రాధాన్యత ఇస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా విచ్చేసిన రంగరాయ వైద్య కళాశాల ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ ఎన్ స్పర్జన్ రాజు మాట్లాడుతూ విద్యార్థులు గెలుపు కంటే పోటీలో పాల్గొనడమే గొప్ప అవకాశంగా భావించాలని, క్రీడా స్ఫూర్తితో ఆడి తమ కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. కుస్తీ పోటీలు, యూనివర్సిటీ టీమ్ సెలెక్షన్కు ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ బి రామగోపాల్, గైట్ డిగ్రీ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ డి సత్యనారాయణ, జిల్లా స్పోర్ట్స్ అథారిటీ కోచ్ కనకదుర్గ, రెస్లింగ్ అసోసియేషన్ సెక్రటరీ రామచంద్రమూర్తి రెఫరీలుగా వ్యవహరించారు. పోటీలలో వివిధ విభాగాలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలను నిలిచిన విద్యార్థులు డాక్టర్ నాయుడు చేతుల మీదుగా పథకాలను అందుకున్నారు. ఈ సందర్భంగా ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి క్రీడాకారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ సత్యనారాయణ, ఇన్ఛార్జ్ మూర్తి, ఫిజికల్ డైరెక్టర్ పి శ్రీను, అధ్యాపకులు ఎల్ఎస్వి ప్రసాద్ మరియు క్రీడాకారులు పాల్గొన్నారు. ఇలాగా సెలక్షన్స్ అయితే ఈరోజు మన స్టేట్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు 2% రిజర్వేషన్ పెట్టారు. మొన్న సచివాలయంలో తీసినప్పుడు ఆ స్పోర్ట్స్ కోట అలాగా ఉండిపోయింది. సో మీరు కూడా ఏదో గేమ్లో పార్టిసిపేషన్, ఇప్పుడు దివాస్ వెళ్తారనుకుంటాను, వీళ్ళంతా హర్యానాలో దివాస్ యూనివర్సిటీ పార్టిసిపేట్ చేస్తారు. కనీసం ఇక్కడ ఎంతమంది తీస్తారో కోచ్, సెలక్షన్ కమిటీ మెంబర్స్ వీళ్ళంతా అంతమంది కూడా వాళ్ళకి యూనివర్సిటీ లెవెల్లో చదువుకునేటప్పుడు 10 మార్క్స్, 25 మార్క్స్ సబ్జెక్ట్ వైజ్ ఉంది. మీరు ఏ సబ్జెక్ట్ అల్లో నాకు ఆ సబ్జెక్ట్ చూస్ చేసుకుంటే ఆ సబ్జెక్ట్లో మీకు 25 మార్క్స్ యూనివర్సిటీ ఇస్తుంది. నన్న యూనివర్సిటీ రీసెంట్గా యూనివర్సిటీలో ఖేలో ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండింగ్లో మనకి మల్టీపర్పస్ ఇండోర్ హాల్కి అలాగే స్విమ్మింగ్ పూల్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి శాంక్షన్ చేయడం జరిగింది. అది వైస్ ఛాన్సలర్ గారి యొక్క ఇన్స్పిరేషన్స్ తోటి. ఈ అకాడమిక్ ఇయర్లో మనం జనరల్ బాడీ మీటింగ్లో 35 టీమ్స్ పంపించుకోవడానికి మేము మాట్లాడుకోవడం జరిగింది ఫిజికల్ డైరెక్టర్స్ది. అలాగే శేషారెడ్డి సార్ రిక్వెస్ట్ మీద మేడం గారు ఇన్స్పిరేషన్స్తో మా కరాటే ప్లేయర్ ఒకరు ఉన్నారంటే అప్పుడు ఈ కరాటే, రెజ్లింగ్ కూడా అడుగుతున్నారు అని ఇవి కూడా యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు 39 టీమ్స్ మన యూనివర్సిటీ తరఫున అటెండ్ అవుతాయి.
ఆల్రెడీ వెయిట్ లిఫ్టింగ్లో మనకి నాగార్జున యూనివర్సిటీలో జరిగిన ఈవెంట్లో ఈ కాకినాడ ఒక స్టూడెంట్కి అలాగే ఏలూరు గవర్నమెంట్ కాలేజీ ఇద్దరు కూడా మెడల్స్ రావడం జరిగింది. ఈరోజు మన ఆదిత్య డిగ్రీ కాలేజ్లో రెస్లింగ్ ఇంటర్ కాలేజియేట్ అండ్ యూనివర్సిటీ సెలెక్షన్ టీమ్ అనేది ఒక సెలెక్షన్స్ జరుగుతున్నాయి. సో దాని గురించి వేరియస్ కాలేజెస్ నుంచి స్టూడెంట్స్ అందరూ కూడా వచ్చారని. సో ఐ విష్ ఆల్ ది స్టూడెంట్స్ ఆల్ ది వెరీ బెస్ట్. అలాగే ఈరోజు చీఫ్ గెస్ట్ కింద రామ్ గోపాల్ గారు, అసిస్టెంట్ ఫిజికల్ డైరెక్టర్ ఆఫ్ ఆదికవి నన్య యూనివర్సిటీ, ఆయన విచ్చేయడం జరిగింది. సో ఆయన ఎంతో బాగా మాట్లాడి స్టూడెంట్స్ అందరినీ కూడా మోటివేట్ చేశారు. అలాగే డాక్టర్ స్పర్జన్ రాజు గారు, ఫిజికల్ డైరెక్టర్ ఆఫ్ రంగరాయ మెడికల్ కాలేజ్, అలాగే మన అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ బిఈవెల్ నాయుడు గారు కూడా వచ్చి ఈరోజు స్టూడెంట్స్ అందరితో మాట్లాడి ఈవెంట్ ప్రోగ్రామ్ అనేది ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఎవరైతే స్టూడెంట్స్ ఈరోజు కాంపిటీషన్స్ జరుగుతున్నాయో అందులో సెలెక్ట్ అయిన టీమ్ మన ఆదికవి నన్య యూనివర్సిటీ తరపు నుంచి హర్యానా వెళ్ళి అక్కడ దివాస్ యూనివర్సిటీలో వాళ్ళు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సో ఐ యాక్చువల్లీ థ్యాంక్ అవర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, ఎందుకంటే మేము లెటర్ పెట్టిన వెంటనే కూడా సార్ యాక్సెప్ట్ చేయడం జరిగింది. సో ఐ రియల్లీ థ్యాంక్ అవర్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ మొక్కా జగన్నాథరావు గారు ఫర్ యాక్సెప్టింగ్ అవర్ రిక్వెస్ట్. అండ్ ఆల్సో ఐ విష్ ఆల్ ది స్టూడెంట్స్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఆల్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండవసారి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేపట్టిన సింహాచలం పాదయాత్ర 4వ రోజు దిగ్విజయంగా కొనసాగింది. 4వ రోజైన శనివారం విశాఖ జిల్లా ఎలమంచిలి వద్ద పాదయాత్ర సాగింది. కాకినాడ నగర మేయర్ సుంకర శివప్రసన్న విద్యాసాగర్లు, కాకినాడ నగరపాలక సంస్థ మహిళా కార్పొరేటర్లు అయిన గోడి సత్యవతి, నల్లబిల్లి సుజాత, ఇమ్మిడిశెట్టి రమణమ్మ, కర్రి శైలజ, గద్దెపల్లి దానమ్మ, తహేరా ఖాతూన్, రాజన మంగారత్నంతో కలిసి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పాదయాత్రకు మద్దతుగా ఆయన వెంట నడిచారు. ఈ సందర్భంగా మేయర్ సుంకర శివప్రసన్న మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండవసారి ముఖ్యమంత్రి కావాలని కోరుతూ కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేపట్టిన సింహాచలం పాదయాత్ర విజయవంతంగా పూర్తి కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అభిమానులు పాల్గొన్నారు. జాతీయ సైన్స్ దినోత్సవం పురస్కరించుకొని కాకినాడ జగన్నాథపురం ఆదిత్య పాఠశాల నందు ఏర్పాటు చేసిన సైన్స్ మెగాలియా సంబరాలు అంబరాన్నంటాయి. ఆదిత్య విద్యాసంస్థల డైరెక్టర్ నల్లమిల్లి శృతిరెడ్డి ఈ సైన్స్ మెగాలియా పోస్టర్ను లాంఛనంగా ఆవిష్కరించారు. ఈ ఎగ్జిబిషన్ నందు విద్యార్థులు వివిధ సృజనాత్మకతతో కూడిన ఆలోచనలతో సుమారు 60 సైన్స్ ప్రాజెక్టులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ ఎన్ శృతిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజనాత్మకతను, సైన్స్ టెంపర్ను పెంచి వారు సమాజానికి ఉపయోగపడే విధంగా తయారు చేయడంలో ఆదిత్య ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. విద్యార్థుల సైన్స్ పరిజ్ఞానాన్ని పెంచే దిశగా కృషి చేసిన పాఠశాల ప్రిన్సిపల్ బి సుప్రజారాణిని, ఉపాధ్యాయులను అభినందించారు. పాఠశాల ప్రిన్సిపల్ బి సుప్రజారాణి మాట్లాడుతూ విద్యార్థులను చదువుతో పాటు ఆల్రౌండర్లుగా తయారు చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. అతి తక్కువ సమయంలో ఉపాధ్యాయుల పర్యవేక్షణలో విద్యార్థులు ఈ ప్రాజెక్టులను తయారు చేస్తారని, వారికి సైన్స్ పట్ల ఉన్న శ్రద్ధ, అవగాహనలకు అభినందించారు. ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు సహకరించిన విద్యార్థుల తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సైన్స్ మెగాలియాకు జడ్జిలుగా డాక్టర్ బి సూర్యనారాయణ, విక్టోరియాలు వ్యవహరించి విద్యార్థులను వివిధ కోణాలలో పరీక్షించి ఉత్తమ ప్రాజెక్టులను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రిన్సిపల్ ఆర్ శ్రీదివ్య తదితరులు పాల్గొన్నారు. So till recent times we were very busy with the GMC, you are all knowing it. So immediate readiness they have given and they started the work. So that is one point where I got very much impressed. And next thing is when I asked ma'am, our director ma'am, like I want, this is my proposal ma'am. So I just wanted to turn out the program in this way. The best thing that I have noticed is every time we invite our director ma'am, she will be promising us. So if you children, if you can keep up this spirit or if you can keep up the strength every time, I think we will have many more resources for our campus. And it's not easy to keep up the promises also. Every time, whenever madam will be visiting us, she is giving up a bonanza for us, isn't it? Last time in her visit, we have got the DG rooms, and this time she has promised us with all the lab equipment and the lab facilities. And we are very much thankful for that, madam. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆదిత్య స్కూల్ జగన్నాథ్పూర్లో సైన్స్ మెగాలియో అంటే సైన్స్ ఫెయిర్, ఈరోజు నేషనల్ సైన్స్ డే. మనకి ఫెబ్లో మనం
ఎప్పుడూ కూడా మనం దాన్ని రికగ్నైజ్ చేస్తూ ఉంటాం నేషనల్ సైన్స్ డేగా. సో ఒక 2 ఇయర్స్గా మనం ఈ పాండమిక్ కారణంగా ఇలాంటి యాక్టివిటీస్ అంటే పిల్లలతో ఎగ్జిబిట్స్ చేయించడం కానీ లేకపోతే ఒక ఫేర్ కింద పెట్టడం అన్నది మనం పెట్టుకోవడం జరగలేదు. కాకపోతే ఇప్పుడు కొంచెం పరిస్థితులు బాగున్నాయి కాబట్టి కొంచెం కోవిడ్ కేసెస్ తగ్గిన నేపథ్యంలో ఇక్కడ ప్రిన్సిపల్ సుప్రజ మేడం అలాగే వైస్ ప్రిన్సిపల్ మేడం సో పిల్లలందరినీ ఎంకరేజ్ చేసి మొత్తం 55 ఎగ్జిబిట్స్ అన్నది మనం ఇప్పుడు డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో ప్రతి ఎగ్జిబిట్ కూడా పిల్లలు వాళ్ళ పేరెంట్స్ యొక్క సపోర్ట్తో అండ్ హై స్కూల్కి వచ్చేటప్పటికి ఏంటంటే వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళు చేయడం అన్నది జరిగింది. సో ఈ 2 ఇయర్స్గా మేము మిస్ అవుతుంది ఏదైనా ఉందా అంటే ఇదే అండి. పిల్లలు ఆ ఎంతూజియాజం అంటే ఒక హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ క్లాస్ రూమ్స్లో వాళ్ళు ఏదైతే టాపిక్స్ చదువుతున్నారో వాళ్ళు ఇలాగా ఎగ్జిబిట్స్ రూపంలో వర్కింగ్ మోడల్స్ రూపంలో వాళ్ళు చేయడం వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. సో ఈ ఎగ్జిబిట్స్ అన్నీ కూడా మేము ఒక 3 days పెట్టడం జరుగుతుంది. అండ్ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మొత్తం స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ 50% పార్టిసిపేషన్ ఈ ఎగ్జిబిట్స్ ద్వారా వాళ్ళు మేము ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. సో మనకి March 1st మహాశివరాత్రి హాలిడే ఉంటుంది కాబట్టి ఆ రోజు పేరెంట్స్ని కూడా ఇన్వైట్ చేసి మేము వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరుగుతుంది. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఒకటి వాళ్ళకి యంగ్ మైండ్స్లో ఇలాంటి రీసెర్చ్ వైపు లేదంటే ఒక ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఫర్దర్లో వాళ్ళ కెరియర్ ఏదైనా ఒక సైంటిస్ట్ కానీ ఒక రీసెర్చ్ సైడ్కి కానీ వెళ్ళడానికి చాలా హెల్ప్ అవుతుంది. అలాగే ఓన్లీ ఒక సైన్స్ ప్రాజెక్ట్ చేసాం ఎగ్జిబిట్ చేసాం అని కాకుండా వాళ్ళు ఎలా కమ్యూనికేట్ చేస్తున్నారు, వాళ్ళు చేసిన ప్రాజెక్టు వాళ్ళు బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నారా లేదా, దాని ప్రిన్సిపల్ దగ్గర నుంచి దాని వర్కింగ్ మోడల్ దగ్గర నుంచి ఎంత బాగా వాళ్ళు ప్రజెంట్ చేస్తున్నారా అన్నది కూడా మేము కేర్ తీసుకోవడం జరుగుతుంది. వీటిలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మన గోదావరి జిల్లాలకు కొత్త హోప్ ఇస్తున్న మెడికవర్ హాస్పిటల్స్ యూరోపియన్ స్థాయి వైద్య సేవలు. మెడికవర్ హాస్పిటల్స్ ఏడీబీ రోడ్ అచ్చంపేట జంక్షన్ దగ్గర కాకినాడ. ఫోన్ 04068334455. వెల్కమ్ బ్యాక్. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పిఠాపురంలో స్వయంభూ శ్రీ కుకుటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవాలు ఆదివారం నుంచే ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఈ కళ్యాణోత్సవాల్లో భాగంగా మార్చి 1న శివరాత్రికి సంబంధించి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. సుమారు 2 ఏళ్లుగా కోవిడ్ కారణంగా పాదగయ పుష్కరిణిలో నీటిని తీసివేసి స్నానాలను నిలిపివేసిన అధికారులు శివరాత్రి సందర్భంగా తిరిగి పుష్కరిణిలో నీరు నింపి భక్తుల స్నానాలకు అనుమతించారు. శివరాత్రికి సుమారు 3 లక్షల మందికి పైగా భక్తులు స్నానాలు ఆచరించి దర్శించుకుంటారని అంచనాలు వేస్తున్న అధికారులు అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేశారు. దర్శనం కోసం భారీ ఎత్తున బారికేడ్లతో క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఆలయానికి వచ్చి ఆలయ అధికారులతోనూ పాలకవర్గ కమిటీ సభ్యులతోనూ పోలీస్ మున్సిపల్ అధికారులతోనూ కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. పుష్కరిణిలో స్నానానికి గాని స్వామివారి దర్శనానికి గాని భక్తులెవరూ కూడా అసౌకర్యానికి గురి కాకూడదని ఆలయ సిబ్బంది కమిటీ సభ్యులు బాధ్యతగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేస్తూ అందుకు తగిన సలహాలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొరబాబు మీడియాతో మాట్లాడారు. ఆలయ చైర్మన్ ఆగంటి ప్రభాకర్, సభ్యులు దంగేటి ఆదినారాయణ, గ్రంథి గణేష్, చోడిశెట్టి ఉమామహేశ్వరరావు, కుసిరెడ్డి సత్యనారాయణ, అర్బన్ బ్యాంక్ చైర్మన్ బాలిపల్లి రాంబాబు, ఏఎంసీ చైర్మన్ తెడ్లపు చిన్నారావు, వైసీపీ నాయకులు బొజ్జ దొరబాబు, చక్రవర్తుల వెంకటరమణ, పల్లా శ్రీను, ఈవో సౌజన్య ప్రభాకర్, సూపరింటెండెంట్ వడ్డే శ్రీనివాసరావు, సిఐ వైఆర్కే శ్రీనివాస్, ఎస్ఐ శంకర్రావు, మున్సిపల్ ఏఈ వంశీ అభిషేక్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. పాతగయ క్షేత్రం శివరాత్రి సందర్భంగా కుకుటేశ్వర స్వామి అలాగే పురోహితిగా అమ్మవారు అష్టాదశ పీఠాల్లో పీఠమైనటువంటి పురోహితిగా అమ్మవారు అలాగే దత్త నిలయంగా దత్తక్షేత్రంగా పిలువబడే ఈ పిఠాపురంలో శివరాత్రి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా లక్షలాది మంది వచ్చి ఈ దేవుణ్ణి దర్శించుకోవడం, స్నానమాచరించి ఈ కరోనా ఉన్న సమయంలో లాస్ట్ ఇయర్ కొద్దిగా నిబంధనలు లోబడి చేయడం జరిగింది. ఇప్పుడు కూడా నిబంధనలు పాటిస్తూ మాస్క్ ధరిస్తూ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ భక్తులకు ఎవరికీ కూడా ఇబ్బంది లేని విధంగా సామాన్యులకు పెద్దపీట వేస్తూ ఈ రోజున ఈ శివరాత్రి సందర్భంగా
గత సంవత్సరం కన్నే అంత ముందు సంవత్సరం కన్నా కూడా ఇంకా బాగా జరిగే రీతిలో ఇక్కడ నూతన కమిటీగా ఏర్పడినటువంటి కమిటీ మరింత భక్తి శ్రద్ధలతోటి ప్రజలందరి సౌకర్యార్థం, భక్తులందరి సౌకర్యార్థం, ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది లేని విధంగా వీరందరికీ కూడా ఇప్పటికే గత వారం 10 రోజులుగా ఈ శివరాత్రి సందర్భ ఏర్పాట్లను ఇక్కడ ఉండే డిపార్ట్మెంట్స్, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానివ్వండి, శానిటేషన్ సిబ్బంది కానివ్వండి, అర్చకులు కానివ్వండి, టెంపుల్ స్టాఫ్ కానివ్వండి, ఓ పర్యవేక్షణలో అందరూ కలిసి ఈ శివరాత్రి సందర్భంగా భక్తులకు ఇబ్బంది లేని విధంగా చెయ్యాలనే సంకల్పంతో, ఒక పట్టుదలతోటి గత వారం 10 రోజులుగా చేస్తున్నటువంటి కృషి రేపు శివరాత్రి రోజు లక్షలాది జనం వచ్చినా సరే అందరికీ కూడా ఆ దేవుడి దర్శనం జరిగి ఇలాగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎక్కడా కూడా భక్తులందరూ కూడా ఇది ప్రతి ఒక్కరూ కూడా దీన్ని వినియోగించుకుని ఆ దేవుడి దర్శనం చేసుకుని ప్రతి కుటుంబానికి మంచి జరగాలని ఆ దేవుని కోరుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజున ఈ శివరాత్రి సందర్భంగా మరింత వన్నె తెచ్చే విధంగా ఈ నూతన కమిటీ కూడా పేరు తెచ్చుకునే విధంగా ఈ ఏర్పాట్లని పర్యవేక్షణ ముందు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ శివరాత్రిని మరింత అద్వితీయంగా తెప్పోత్సవం కావచ్చు, అలాగే శివరాత్రి దర్శనాలు కావచ్చు, అన్నీ కూడా కళ్యాణం, రేపు జరగబోయే కళ్యాణం కూడా అన్నీ కూడా ఎంతో బాధ్యతతో కూడుకున్న విధంగా ఈ కమిటీ అలాగే అర్చకులు అధికారులు అందరూ కూడా దీన్ని ప్రత్యేక శ్రద్ధతో చూస్తున్నట్టు వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రపంచ దేశాలు అన్ని శాంతియుతంగా మెలగాలని, దేశాల మధ్య అంతర్యుద్ధాలు ఉండకూడదని, రష్యా ఉక్రెయిన్ దేశాలు ఇప్పటికైనా శాంతి చర్చలు జరపాలనే ఉద్దేశంతో లక్ష్య ఇంటర్నేషనల్ పాఠశాల డైరెక్టర్ డాక్టర్ నల్లమిల్లి సుగుణారెడ్డి, ప్రిన్సిపల్ విద్యాశంకర్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు అందరూ కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్య ఇంటర్నేషనల్ పాఠశాల డైరెక్టర్ డాక్టర్ నల్లమిల్లి సుగుణారెడ్డి మాట్లాడుతూ, యుద్ధాల వల్ల నష్టాలే తప్ప ఎటువంటి లాభాలు ఉండవని, రెండు దేశాల మధ్య ప్రజలు ఇబ్బందులు పడతారని, అధిక ప్రాణ ఆస్తి నష్టాలు సంభవిస్తాయని, ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారుతుందని, కాబట్టి ఈ అంతర్యుద్ధాలను స్వస్తి పలికి రెండు దేశాల ప్రతినిధులు చర్చలు జరుపుకోవాలని, దీనికోసం ప్రపంచ దేశాలన్నీ కృషి చేయాలని తెలిపారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపల్ విద్యాశంకర్ మాట్లాడుతూ, ప్రపంచ దేశాలన్నీ సామరస్యంగా మెలగాలని, యుద్ధ వాతావరణానికి దూరంగా ఉండాలని, ప్రజలంతా యుద్ధాల వల్ల కలిగే నష్టాలను గ్రహించాలని, ఇప్పటికైనా రష్యా ఉక్రెయిన్ దేశాలు తమ ప్రజలందరి గురించి ఆలోచించాలని తెలిపారు. దీనిలో భాగంగా విద్యార్థులు శాంతి ఆవశ్యకతను తెలియజేసే విధంగా చిత్రాలను, కార్డులను ప్రదర్శిస్తూ నినాదాలను పలుకుతూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. We Lakshyans are here to spread the message of peace. Our country is full of unity, where we are friendly and happy and united together. For example, in our school, we are always united and face every problem together. I hope this message gets spread all over the world to all the schools. For me, peace is when people coexist together without fighting amongst themselves. They also live happily together. So we are here to spread the message of peace. Peace is about understanding and accepting the other's cultures. Peace is about following non-violence. Peace is about spreading the message of love and care. We Lakshyans are here doing a peace rally because we feel that peace is really important in our lives. We Lakshyans feel that peace is the key to happiness and we need it for making the world a better place. Make a peace rally for spreading the message of peace. India is a country where we have all kinds of religions and all kinds of people living together happily in peace, caring for each other and being very kind to animals and each other. So with the things happening in the world, we felt that there is a lack of peace and somewhere it should be instilled in the children, and we as the school teachers, facilitators, it's our duty to take this in our hands and make sure that the future generation lives peacefully. So here we are today, Lakshya students and teachers with me, Vidya Shankar, on this rally where we want to show people that we are very much interested in peace and we want peace for the world, for the future, so that our children can live peacefully, care for each other, love each other and make the world a better place to live in. And that's what's required by the whole world. Thank you.
కాకినాడ నగరంలో గత కొంతకాలంగా పారిశుద్ధ్య కార్మికుల చేత తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి అమ్ముకోవడం, నెల నెల ప్రజల వద్ద నుండి చెత్త పన్నులు ముక్కుపిండి వసూలు చేయడంలో ఉన్న శ్రద్ధను, మురికి కాలువలు తీయడంలో గానీ, దోమల నివారణ చర్యలు చేపట్టడంలో గానీ నగరపాలక సంస్థ అధికారులు చేపట్టకపోవడం చాలా బాధాకరమైన విషయమని 13వ డివిజన్ కార్పొరేటర్ వమ్మి పాలాజీ, తెలుగుదేశం పార్టీ నగర ప్రధాన కార్యదర్శి తుమ్మల రమేష్ అన్నారు. ఈ విషయమై శనివారం తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్యబాబుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో దోమల నియంత్రణ చర్యలో భాగంగా నగరపాలక సంస్థ వారు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వారు కలిసి మురికి కాలువలలో ఎంఎల్ ఆయిల్, మురికి గుంటల్లో ఆయిల్ బౌల్స్, వివిధ రకాల స్ప్రేయింగ్, ఫాంగింగ్ ఇలా అనేక రకాల దోమల నివారణ చర్యలు చేపట్టేవారని, కానీ కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో ఏ విధమైన చర్యలు చేపట్టకపోవడం వల్ల దోమల ఉత్పత్తి కేంద్రంగా కాకినాడ సిటీ మారిందని వారు ఎద్దేవా చేశారు. కాకినాడ నగరంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే మరి కాకినాడ ప్రజలందరినీ కూడా మరి దోమలు పీక్కు తింటూ ఉన్నాయి ఎక్కడికక్కడే. ఎందుకంటే ఎక్కడా కూడా ఈ కాకినాడ నగరంలో గత కొంతకాలంగా డ్రైనేజీలు శుభ్రం చేసే కార్యక్రమం జరగటం లేదు. ఓన్లీ చెత్త సేకరణ కార్యక్రమంలోనే పారిశుద్ధ్య కార్మికులందరూ పనిచేస్తూ ఉన్నారు. నేను చెప్పడం కాదు ఈ విషయం, కాకినాడ ప్రజలను అడగండి, పారిశుద్ధ్య కార్మికులను అడగండి. అందుకే విపరీతమైన దోమలు, అంటే కాకినాడ అంతా కూడా దోమల ఉత్పత్తి కేంద్రాలుగా డ్రైనేజీ వ్యవస్థలన్నీ తయారైపోయి, అందుకే ఈ కమిషనర్ గారు ఒక విభాగానికి అధిపతిగానే పనిచేస్తూ ఉన్నారు. కాకినాడ అభివృద్ధి అన్ని విధాలుగా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడవలసిన కమిషనర్ గారు ఒక చెత్త కోసమే పనిచేసినట్టుగా మరి ఆయన ఇక్కడ కమిషనర్గా వచ్చినట్లుగా ఉంది. ఆయనకి దృష్టికి తీసుకెళ్ళిన స్థానిక ప్రజాప్రతినిధులు కానీ ఏ సమస్యలు ఆయన పరిష్కరించే పరిస్థితిలో లేరు. ఆయనకు ఒకే ఒక వ్యక్తి చెప్పే పనులు తప్ప ఇంకెవరు చెప్పే పనులు కనబడతా లేదు. అందుకే ఈ రోజున మరి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ కాకినాడ నగరంపై ప్రజా ఆరోగ్యాన్ని, దోమల నుండి బెడదను తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారు ప్రత్యేక దృష్టి సారించాలని ఈ కాకినాడ నగరంపై ప్రజలందరి తరపున రిప్రజెంటేషన్ ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ తరపున రావడం జరిగింది. పరిధిలో ఉన్నటువంటి దోమల వలన ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులను ఈరోజు జిల్లా కలెక్టర్ వారికి మేము ఇవ్వడం జరిగింది, వినతిపత్రపూర్వకంగా ఇవ్వడం జరిగింది. గతంలో చూసుకున్నట్టయితే గతంలో కాలువలు తీసి ఆ ఎమ్మెల్యేలు జల్లి ఎక్కడైతే మురికి గుంటలు ఉన్నాయో ఆ మురికి గుంటల దగ్గర ఎమ్మెల్యేలు జల్లి అలా ఆయిల్ బౌల్స్ అన్నీ కూడా వేసి ఎప్పటికప్పుడు కాలువలు తీసి డిఎంఎన్హెచ్ఓ డిపార్ట్మెంటు మరియు హెల్త్ డిపార్ట్మెంట్, మున్సిపల్ హెల్త్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా గతంలో చేయడం జరిగేది. దానివల్ల చాలా వరకు దోమలు గుడ్డు చనిపోయి చాలా వరకు దోమ పుట్టుక చచ్చేది. ఇటువంటి ఎక్కువగా కూడా ఉండేది కాదు. అటువంటి కార్యాచరణ ఎక్కడ కూడా కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో కూడా ఎక్కడ కూడా జరగట్లేదు. ఈ రోజున జరుగుతున్నటువంటి ప్రక్రియ ఎలాగ ఉందంటే కేవలం పారిశుద్ధ్య కార్మికులను కేవలం ఉపయోగించేది ఏదైనా దేని గురించి అని అనుకుంటే ఓన్లీ తడి చెత్త వేరు చేసి పొడి చెత్త వేరు చేయడానికి మాత్రమే వాడుతున్నట్టు ఉన్నది తప్ప ఎవరైతే పారిశుద్ధ్య కార్మికులతో మిగతా ఏదైతే ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు కానీ ప్రజలు పడుతున్నటువంటి రోగాల బారులు పడుతున్నటువంటి వాటిపై ఎటువంటి చర్యలు కూడా కాకినాడ నగరపాలక సంస్థ అధికారులు తీసుకోకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇప్పటికైనా సరే ఉన్నతాధికారులు కూడా స్పందించి వెంటనే ఏదైతే కాకినాడ పట్టణ ప్రజల్లో అలాగే ఈ కలెక్టర్ ఆఫీసులో కూడా ప్రతి డిపార్ట్మెంట్లు, ప్రతి ఏరియాలో, ప్రతి ప్రాంతాల్లో కూడా దోమ పుట్టుక విపరీతంగా పెరిగిపోయిందో గతంలో చేసినటువంటి విధంగా ఇప్పుడు ఏదైతే ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో జల్లి ఏదైతే ఇంకుడు గుంటలు కానీ ఖాళీ స్థలాల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో కానీ మరీ ముఖ్యంగా ఏదైతే కాలువలు ఉన్నాయో కాలువలను ఎప్పటికప్పుడు కూడా పారిశుద్ధ్య కార్మికులతో తీయించే విధంగా చూడాలి. అంతేకాదు ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రక్రియ కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో ఓన్లీ పారిశుద్ధ్య కార్మికులకి ఓన్లీ చెత్తను వేరు చేసే చెత్తను అమ్ముకోవడానికి జరుగుతున్నటువంటి ప్రక్రియ తప్ప ప్రజలకు ఉపయోగపడే విధంగా జరగట్లేదని చెప్పేసి మీ మీడియా పూర్వకంగా తెలుసుకుంటూ ఉన్నతాధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని తెలుపుకుంటున్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేపట్టిన జగన్ కోసం జనం కోసం పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ నగర ముస్లిం మైనారిటీ సెల్ ఆధ్వర్యంలో ముస్లిం నాయకులు బస్ యాత్రను చేపట్టారు. శనివారం కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని కలిసి పాదయాత్రలో పాల్గొనేందుకు రాష్ట్ర వక్ఫ్ బోర్డు డైరెక్టర్ అబ్దుల్ బషీరుద్దీన్, ప్రత్యేక కోట
పీపీ అక్బర్ ఆజాంల నేతృత్వంలో ముస్లిం నాయకులు కార్యకర్తలు బస్ యాత్రగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర దిగ్విజయం కావాలని ఆకాంక్షించారు. మొత్తం ముస్లిం మైనార్టీల తరఫున మొత్తం ముస్లిం మైనార్టీలందరూ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు సింహాచలం పాదయాత్ర చేస్తారు. ఆయనకి సంఘీభావంగా మేము మద్దతు తెలపడానికి వెళ్తున్నామండి. ఎందుకంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ముస్లిం కమ్యూనిటీకి చాలా చేశారండి. ఆయనకి మేము ముస్లిం కమ్యూనిటీ తరఫున మద్దతు తెలపడానికి కారణం ఆయన చేసిన అభివృద్ధి అండి. ఆయన ముస్లిం కమ్యూనిటీకి చాలా అభివృద్ధి చేశారు. ఆయనకి మా ముస్లిం కమ్యూనిటీ తరఫున ఈ మద్దతు తెలపడానికి బయలుదేరుతాం. ఈరోజు ఎమ్మెల్యే గారు 4వ రోజు ఇవాళ పాదయాత్ర మొదలెట్టారు. 4వ రోజు కూడా మేము ఇవాళ ఇక్కడి నుంచి కాకినాడ నుంచి సిటీ మైనార్టీ సెల్ తరఫు నుంచి ఆయనకి మద్దతు ఇద్దామని చెప్పేసి మేము అందరం బయలుదేరాం. ఈ ప్రోగ్రాం ఇంకా ఎమ్మెల్యే గారు సక్సెస్ అయ్యి ఆరోగ్యంగా మళ్ళీ వచ్చే ఎలక్షన్లు కూడా మంచి ఆరోగ్యంగా ఆయన ముందుకు వెళ్ళాలని మా ముస్లింస్ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని అనుకుంటున్నాం. ఈరోజు లక్షవారం రోజు మన కాకినాడ ఎమ్మెల్యే గారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చెప్పేసి పాదయాత్ర చేస్తున్నారు. ఆయనకు మద్దతుగా కాకినాడ ప్రజలే కాకుండా రాష్ట్ర ప్రజలు కూడా ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. ఆయన ఆరోగ్యం బాగుండాలని చెప్పేసి మేము కూడా ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు కాకినాడ సిటీ మైనార్టీస్ తరఫున ముస్లిం సోదరులు అందరూ కలిసి ఈరోజు బస్సు యాత్ర చేయడం జరిగింది. ఆయనకు మద్దతుగా ఆయనకు సంఘీభావంగా ఈ పాదయాత్రలో ఆయనతో పాటు మేము కూడా పాల్పంచుకోవడానికి మొత్తం కాకినాడలో ఉన్న ముస్లిమ్స్ మైనార్టీస్ అందరూ కూడా ఈరోజు బస్సు యాత్ర చేయడం జరుగుతుంది. ఆయన యాత్ర దిగ్విజయంగా ముగిసి మళ్ళీ దేవుడి దయ వలన ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో మళ్ళీ అభివృద్ధి పనుల్లో మళ్ళీ పంచుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ యాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా ముస్లిం మైనార్టీ తరఫున కోరుకుంటున్నాం. పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు సైన్స్ స్క్వేర్ ఎగ్జిబిషన్లు ఎంతగానో దోహదపడతాయని భాష్యం ఛాంప్స్ ప్రిన్సిపల్ సుచరిత తెలిపారు. శనివారం కాకినాడ విద్యుత్ నగర్లో భాష్యం ఛాంప్స్ పాఠశాల నందు సైన్స్ స్క్వేర్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. భాష్యం విద్యాసంస్థల జోనల్ ఇన్ఛార్జ్ గోవిందరాజులు ఆదేశాల మేరకు పాఠశాల ప్రిన్సిపల్ సుచరిత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్లో విద్యార్థులు పలు నూతన ప్రయోగాలను ప్రదర్శించారు. ఈ ఎగ్జిబిషన్ను భాష్యం విద్యుత్ నగర్ బ్రాంచ్ హైస్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ పరిశీలించగా విద్యార్థులు వారి యొక్క ప్రయోగాలను వివరించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ సుచరిత మాట్లాడుతూ విద్యార్థులను కేవలం తరగతి గదులకు మాత్రమే పరిమితం చేయకుండా వారు నేర్చుకున్న వాటితో పాటు వారిలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసే విధంగా ఇటువంటి సైన్స్ స్క్వేర్ ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటుకు తమను ప్రోత్సహించిన భాష్యం విద్యాసంస్థల యాజమాన్యం జోనల్ ఇన్ఛార్జ్ గోవిందరాజులకు విద్యార్థుల తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాష్యం పాఠశాల విద్యుత్ నగర్ బ్రాంచ్ ఉపాధ్యాయులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఇవాళ మా క్యాంపస్లో సైన్స్ ఫేర్ కండక్ట్ చేశాము. ఇందులో భాగంగా ఫస్ట్ నుంచి 5th వరకు స్టూడెంట్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. నిజంగా పేరెంట్స్ అందరూ చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ ఈ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా మేనేజ్మెంట్ గోవిందరాజులు సార్, జడ్ఈఓ సార్ ఆయన ప్రోత్సాహంతోనే ఇవన్నీ చేయగలుస్తున్నాము. నాట్ ఓన్లీ సైన్స్ ఫేర్, మేము మ్యాథ్స్ ఎక్స్పో కూడా చేసామండి. మ్యాథ్స్ ఎగ్జిబిషన్ కూడా కండక్ట్ చేసాము. ఇన్ ఫ్యూచర్ మేము ఇంగ్లీష్ అండ్ లాంగ్వేజెస్ అన్నీ కూడా ప్లాన్ చేస్తున్నాము. మాకు మెయిన్ మోటో ఏంటి అంటే పిల్లలకి క్లాస్లో కూర్చోపెట్టి పాఠాలు చెప్పడం కాకుండా వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ద్వారా వాళ్ళకి మొత్తం ఇన్ఫర్మేషన్ అందించాలి అన్న ఒక ఇంటెన్షన్తో చేస్తామండి. నిజంగా ఇవాళ చాలా హ్యాపీగా ఉంది. అందరు పిల్లలు హ్యాపీగా ఇన్వాల్వ్ అయ్యారు, అన్నీ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద పేరెంట్స్ అండ్ ద మేనేజ్మెంట్. థ్యాంక్ యూ. ఈరోజు వాతావరణ సమాచారాన్ని మీకు సమర్పిస్తున్న వారు దక్షిణ్ ప్యాకేజ్డ్ అండ్ డ్రింకింగ్ వాటర్ ఏపీఎస్పీ కాకినాడ. కాకినాడ నగరంలో ఈ రోజు నమోదైన వాతావరణ సమాచార వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కాకినాడ నగరంలో ఈ రోజు నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ కాగా కనిష్ట ఉష్ణోగ్రత 31.0 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
పిఠాపురం నియోజకవర్గంలో 5 కోట్ల రూపాయల నిధులతో ప్రధాన రోడ్లను అభివృద్ధి చేసేందుకు చర్యలు. పిఠాపురం పట్టణంలో రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే పెండం దొరబాబు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నాయి బ్రాహ్మణుల అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట. మీడియా సమావేశంలో వెల్లడించిన రాష్ట్ర నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఎస్ యానాదయ్య. ఈ నెల 27వ తేదీ నుండి జరగనున్న జాతీయ స్థాయి పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. కాకినాడ అర్బన్ పరిధిలో సుమారు 190 సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించిన మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ పృథ్వీచరణ్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. మన గోదావరి జిల్లాలకు కొత్త హోప్ ఇస్తున్న మెడికవర్ హాస్పిటల్స్, యూరోపియన్ స్థాయి వైద్య సేవలు. మెడికవర్ హాస్పిటల్స్, ఏడీబీ రోడ్, అచ్చంపేట జంక్షన్ దగ్గర, కాకినాడ. ఫోన్ 04068334455.